తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం మహానాడు. ఆ మహానాడుని కడపలో జరిపినప్పటికీ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి తీవ్ర అవమానం జరిగిందనే ఆరోపణలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడడంలో విఫలమయ్యారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్లో అసంతృప్తి అయితే గట్టిగా ఉంది. కడపలో జరిగినటువంటి మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చేయకపోవడం కార్యకర్తల్లో ఇప్పుడు ఒక చర్చాంశం అయిపోయింది. గతంలో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో మాట్లాడినప్పటికీ ఈసారి ఈ విషయం మీద ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపలేదనే విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మహానాడు వేదిక మీద ఎన్టీ రామారావు గారిని గౌరవించేందుకు ఒక ఏఐ వీడియోను కూడా తయారు చేశారు. అయితే ఈ వీడియోలో ఎన్టీ రామారావు గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారులను పొగిడేలా చిత్రీకరించడం ఇక్కడ వివాదాస్పదమైంది. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా పొగిడిన దాఖలాలు ఎప్పుడు కానీ లేవు, ఎప్పుడు లేదు. నా అల్లుడిని నమ్మద్దండి, నా అల్లుడు వెన్నుపోటుదారుడు, మోసగాడని చెప్పేసి మాట్లాడే సందర్భాలు ఎక్కువ. అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడింది ఎక్కువ ఎన్టీ రామారావు గారు. అలాంటిది ఎన్టీ రామారావు గారి ద్వారా ఒక ఏని ఉపయోగించి ఎన్టీ రామారావు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని పొగిడేలా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. అది కూడా వివాదాస్పదమైంది. బలా మనవడా అంటూ లోకేష్ని ఎన్టీ రామారావు గారు వారసుడిగా చెప్పించడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా దారితీస్తుంది. అదేవిధంగా ఈ మహానాడులో నందమూరి కుటుంబం పూర్తిగా గైర్హాజరైంది. ఎన్టీఆర్ కుమారుడు అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది పార్టీ కార్యకర్తలో చర్చాంశమైంది. అలాగే నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో మరణించినటువంటి నందమూరి తారకరత్నను ఆయన గురించి కూడా లోకేష్ గారు ఒక మాట కూడా ప్రస్తావించలేదు మహానాడులో. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిరాశపరిచింది. అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని అభిమానించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా నిరాశ చెందారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నాడు, కానీ ఆయన గౌరవాన్ని కాపాడంలో నిజాయితీ చూపడం లేదని చెప్పేసి విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించే విషయంలో చొరవ చూపకపోవడం, అదేవిధంగా నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టడం, తారకరత్న మరణం మీద సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం వంటి అంశాలు ఈ మహానాడుని వివాదాస్పదం చేశాయి. అదేవిధంగా మహానాడు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మక కార్యక్రమం అయినప్పటికీ ఈసారి మాత్రం ఎన్టీ రామారావు గారికి తగిన గౌరవం ఇవ్వకపోవడం, నందమూరి కుటుంబం నుంచి ఎవరు కూడా హాజరు కాకపోవడం, తారకరత్న గారి ప్రస్తావన లేకపోవడం వంటి అంశాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని కూడా రేకెత్తించాయి. ఈ వివాదాలు తెలుగుదేశం పార్టీలో నందమూరి అదేవిధంగా నారా కుటుంబాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను మరింత బహిర్గతం కూడా చేశాయి. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా హాజరు కాలేదు. చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, ఎవరు కూడా హాజరు కాలేదే. మొత్తం కూడా నారా వారి ఫ్యామిలీ మొత్తం కూడా మహానాడు అంటే నారా వారి ఫ్యామిలీ అన్నట్టు అక్కడంతా కూడా బిల్డప్ ఇచ్చుకోవడం జరిపింది. ఎక్కువగా ఆ మహానాడులో నారా లోకేష్ గారిని జాకిలు పెట్టి పైకి లేపడం, చంద్రబాబు నాయుడు గారిని జాకిలు పెట్టి పైకి లేపడం, అదేవిధంగా జగన్ నామస్మరణ చేయడం, ఇవే ఎక్కువగా ఆ మహానాడులో కనిపించింది. ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ కదా, ఒక జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాడు, ఎన్టీఆర్ జిల్లా అని చెప్పేసి. ఇప్పుడు కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు, బాగానే ఉంది. గతంలో వైఎస్ఆర్ జిల్లా అని ఉండేది,
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టింది. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు కదా, మరి దానికి కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని చెప్పేసి పేరు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టలే? అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయం ఎలా ఉంటుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.